మాఘపురాణం 13వ అధ్యాయం. శివుడు పార్వతికి మాఘమాస మహత్యమును వివరించుట. వశిష్ఠుల వారు మార్కండేయుని వృత్తాంతమును, శివలింగాకార వృత్తాంతమును వివరించిన తరువాత ఇంకనూ వినవలెనని కుతూహలుడై దిలీపునకు మరల ఇట్లు ప్రశ్నించెను. మహాముని, ఈ మాఘమాస మహత్యమును ఇంకనూ వినవలయునన్నడి కోరిక ఉదయించుచున్నది. కాన సెలవేయుండని ప్రార్థించగా వశిష్ఠుడు ఇట్లు చెప్పసాగెను. ముందు పార్వతీదేవిని శివుడును, నారదునకు బ్రహ్మ మాఘమాస మహత్యం గురించి చెప్పియున్నారు. కాన శివుడు పార్వతికి చెప్పిన విధమును వివరించెదను వినుము. ఒకనాడు పరమశివుడు ఘనాది సేవితంబును, నానారత్న విభూషితంబు నాగ కైలాస పర్వతమందలి మందార వృక్ష సమీపమున ఏకాంతంగా కూర్చుని ఉన్న సమయమున జగజ్జననియగు పార్వతీదేవి వచ్చి భర్త పాదములకు నమస్కరించి, స్వామి, మీ వలన అనేక పుణ్య సంగతులు తెలుసుకుంటుని, కానీ ప్రయాగక్షేత్ర మహత్యమును, మాఘమాస మహత్యమును వినవలనడి కోరిక ఉన్నది. కాన ఈ ఏకాంత సమయమందు ఆ క్షేత్ర మహిమలను వివరింప ప్రార్థించుచున్నానని వేడుకొనగా పార్వతీదేవి పతియగు శంకరుడు మందహాసంతో ఇట్లు వివరించెను. దేవి, నీ అభీష్టము తప్పక తీర్చెదను, శ్రద్ధగా వినుము. సూర్యుడు మకర రాశియందు ఉండగా మాఘమాసమందు ప్రాతకాలమున ఏ మనుజుడు నదిలో స్నానము చేయునో అతడు సకల పాపముల నుండి విముక్తుడగుటయే కాక జన్మాంతమందు మోక్షమును పొందును. అటులనే మాఘమాసంలో సూర్యుడు మకర రాశియందు ఉండగా ప్రయాగక్షేత్రమందు ఏ నరుడు స్నానమాచరించునో అతనికి వైకుంఠ ప్రాప్తి కలుగును. జీవనది ఉన్ననూ లేకున్ననూ కడకు పాదం మునుగునంత నీరు ఉన్నచోట గాని తటాకమందు గాని మాఘమాసంలో ప్రాతకాల స్నానము గొప్ప ఫలం ఇచ్చుటయే కాక సమస్త పాపములు విచ్చిపోవును. రెండవ రోజు స్నానం చేసిన విష్ణులోకమునకు పోవును. మూడవ నాటి స్నానం వలన విష్ణు దర్శనం కలుగును. మాఘమాసమందు ప్రయాగక్షేత్రమందు గల గంగానదిలో స్నానమాచరించిన ఎడల ఆ మనుజునకు మరుజన్మ ఉండదు. దేవి, మాఘమాస స్నానఫలము ఇంతయని చెప్పజాలను. మాఘమాసమందు భాస్కరుడు మకర రాశియందు ఉండగా ఏది అందుబాటులో ఉన్నా, అనగా నది గాని, చెరువు గాని, నుయ్యి గాని, కాలువ గాని, లేక పాదము మునుగునంత నీరు ఉన్న చోట గాని ప్రాతకాలమున స్నానమాచరించి సూర్యభగవానునకు నమస్కరించి తనకు తోచిన దానధర్మములు చేసి శివాలయమున గాని విష్ణాలయమున గాని దీపము వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన మానవులకు వచ్చు పుణ్యఫలం అంతెంత కాదు. ఏ మానవునకైనను తన శరీరంలో శక్తి లేక నడవలేనటువంటి వాడు గోవు పాదం మునుగునంత నీరున్న ఏ సెలయేటి అందైనను కడకు బావి అందైనను స్నానమాచరించి శ్రీహరి దర్శనం చేసినచో అతడెట్టి కష్టములు అనుభవించుచున్నను వాని కష్టములు మేఘము వలె విడిపోయి ముక్తుడగును. ఎవరైనను తెలిసి గాని తెలియక గాని మాఘమాసంలో సూర్యుడు మకర రాశి అందుండగా నదీ స్నానమాచరించిన ఎడల అతనికి అశ్వమేధ యాగం చేసినంత ఫలము దక్కును. అదియునుగాక మాఘమాసమంతటా ప్రాతకాలమున నదిలో స్నానం చేసి శ్రీమన్నారాయణుని పూజించి సాయంకాలమున గాని దీపం వెలిగించి ప్రసాదం సేవించిన ఎడల అతనికి తప్పక విష్ణులోక ప్రాప్తి కలుగుటయే కాక పునర్జన్మ ఎన్నటికినీ కలుగదు. ఇటుల ఒక్క పురుషుడే కాక స్త్రీ కూడా ఆచరించవచ్చును. మానవుడు నరజన్మమెత్తిన తరువాత మరల ఘోర పాపములు చేసి మరణానంతరం రౌరవాది నరకబాధలు అనుభవించుట కంటే తాను బ్రతికి ఉన్నంతకాలం మాఘమాసమందు నదీ స్నానం చేసి దాన పుణ్యములు ఆచరించి వైకుంఠ ప్రాప్తి నొందుట శ్రేయస్కరం కదా. ఇదే మానవుడు మోక్షం పొందుటకు దగ్గర మార్గం. కాన ఓ పార్వతి, ఇంకనూ వినుము. ఏ మానవుడు మాఘమాసం తృణీకరించునో అట్టివాడు ఎటువంటి బాధలు అనుభవించునో వివరించెదను. సావధానురాలవై ఆలకింపుము. నేను తెలియజేసిన విధముగా ఏ మనుజుడు మాఘమాసమందు ప్రాతకాలమున జపమును గాని విష్ణు పూజ గాని యథాశక్తి దాన పుణ్యములు చేయడో అట్టివాడు మరణానంతరం సమస్త నరకబాధలు అనుభవించును. కుంభీ నరకంలో పడద్రోయబడును, అగ్నిలో కాల్చబడును, రంపముల చేత ఖడ్గముల చేత నరుకబడును,
సలసలా కాగు తైలములో పడవేయబడును. భయంకర యమకింకురులచే పీడింపబడును. ఏ స్త్రీ వేకువజామునని లేచి కాలకృత్యములు తీర్చుకుని నదికి పోయి స్నానం చేసి సూర్య నమస్కారము విష్ణుపూజ చేసి తన భర్త పాదములకు నమస్కరించి అత్తమామలకు సేవలు చేయును, అట్టి ఉత్తమ స్త్రీకి 5వ తనం వర్తిల్లి ఇహమునందు పరమునందు సర్వసౌఖ్యములు అనుభవించును. ఇది ముమ్మాటికి నిజం. మాఘమాసమందు ఏ స్త్రీ అటులు చేయదో అట్టి స్త్రీ ముఖం చూచిన సకల దోషములు కలుగుటయే కాక ఆమె పంది కుక్క జన్మమెత్తి హీన స్థితిని పొందును. మాఘమాస స్నానమునకు వయోపరిమితి లేదు. బాలుడైనను యువకుడైనను వృద్ధుడైనను స్త్రీ అయినను బాలిక అయినను జవ్వని అయినను ఈ మాసమంతయు కడు నిష్టతో ఉండిన కోటి యజ్ఞములు చేసినంత పుణ్యం కలుగును. ఇది అందరికీ శ్రేయోదాయకమైనది. పార్వతి, దుష్టులలో స్నానం చేసిన వారు, బ్రహ్మహత్యాది పాపములు చేసిన వారు, సువర్ణము దొంగలించిన వారు, గురుభార్యతో సంభోగించువారు, మద్యము త్రాగి పరస్త్రీలతో క్రీడించువారు, జీవహింసలు చేయువారు, మాఘమాసములో నదీ స్నానం చేసి విష్ణువును పూజించిన ఎడల అట్టివారి సమస్త పాపములు నశించుటయే కాక జన్మాంతరమున వైకుంఠ ప్రాప్తి కలుగును. మరియు కులభ్రష్టులైన వారును, కించిత్ మాత్రమైనను దానధర్మములు చేయని వారును, ఇతరులను వంచించి వారి వద్ద ధనమును అపహరించువాడును, అసత్యమాడి పొద్దు గడుపువాడును, మిత్రద్రోహియు, హత్యలు చేయువాడును, బ్రాహ్మణులను హింసించువాడును, సదా వ్యభిచార గృహంలో తిరిగి తాళి కట్టిన ఇల్లాలిని కన్నబిడ్డలను వేధించువాడును, రాజద్రోహి, గురుద్రోహియు, దేశభక్తి లేనివాడును, దైవభక్తులను ఎగతాళి చేయువాడును, గర్వం కలవాడు, తాను గొప్పవాడనను అహంభావంతో దైవకార్యాలను ధర్మకార్యాలను చెడగొట్టుచు దంపతులకు విభేదము కల్పించి సంసారమును విడదీయువాడును, ఇండ్లను తగులబెట్టువాడును, చెడు పనులకు ప్రేరేపించువాడును, ఈ విధమైన పాపకర్మములు చేయువారు ఎట్టి ప్రాయశ్చిత్తంబులు జరుపకనే మాఘమాసమందు మాఘస్నానం చేసిన ఎడల వారందరూ పవిత్రులగుదురు. దేవి, ఇంకనూ దాని మహత్యమును వివరించెదను వినుము. తెలిసియుండియు పాపములు చేయువాడును, క్రూరకర్మలు ఆచరించువాడును, సిగ్గు విడిచి తిరుగువాడును, బ్రాహ్మణ దూషకుడు మొదలగువారు మాఘమాసంలో ఉదయమే నదికి వెళ్ళి స్నానం చేసిన ఎడల వారికున్న పాపములన్నీ నాశనమగును. మాఘమాస స్నానమును ప్రాతకాలముననే చేయవలెను. అలాగును చేసినచో సత్ఫలితం కలుగును. ఏ మానవుడు భక్తి శ్రద్ధలతో మాఘమాసం మొదటి నుండి ఆఖరు పర్యంతము స్నానం చేసేదనని సంకల్పించునో అటువంటి మానవులకున్న పాపములు తొలగిపోయి ఎటువంటి దోషములు లేక పరిశుద్ధుడగును. అతడు పరమపదము చేరడానికి అర్హుడగును. సాంబవి, 12 మాసములలో మాఘమాసం మిక్కిలి ప్రశస్తమైనది. సకల దేవతలలో శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు. అన్ని శాస్త్రములలో వేదము ప్రధానమైనది. అన్ని జాతులలో బ్రాహ్మణుడు అధికుడు. అన్ని పర్వతాలలో మేరు పర్వతం గొప్పది. అటులనే అన్ని మాసములలో మాఘమాసం శ్రేష్టమైనదగుటచే ఆ మాసమునందు ఆచరించే ఏ స్వల్పకార్యమైనను గొప్ప ఫలితాన్ని కలుగచేయును. చలిగా ఉన్నదని స్నానం చేయని మనుష్యుడు తనకు లభించిపోవు పుణ్యఫలం కాలితో తన్నుకున్నట్లే అగును. వృద్ధులు, జబ్బుగా ఉన్నవారు చలిలో చన్నీళ్లలో స్నానం చేయలేరు. కాన అట్టి వారికి ఎండుకట్టెలు తెచ్చి అగ్ని రాజేసి వారిని చలికాగనిచ్చిన తరువాత స్నానం చేయించిన ఎడల ఆ స్నానఫలం పొందగలరు. అదియును కాక చలికాగిన వారు స్నానం చేసి శ్రీహరిని దర్శించిన పిదప అగ్నిదేవునికి సూర్యభగవానునికి నమస్కరించి నైవేద్యం పెట్టవలెను. మాఘమాసంలో శుచియై ఒక బీద బ్రాహ్మణుడికి వస్త్రదానం చేసిన ఎడల మంచి ఫలితం కలుగును. ఈ విధంగా ఆచరించిన వారిని చూచి ఏ మనుజుడైనను అపహాస్యంగా చూచినను లేక అడ్డు తగిలినను మహాపాపములు సంప్రాప్తించును. మాఘమాసం ప్రారంభం కాగానే వృద్ధులకు తండ్రిని తల్లిని తన భార్యను లేక కుటుంబ సభ్యులందరినీ మాఘస్నానం ఆచరించునట్ల ఏ మానవుడు చేయునో అతనికి మాఘమాస ఫలితం తప్పక కలుగును. ఆ విధంగానే బ్రాహ్మణుని గాని వైశ్యుని గాని క్షత్రియుని గాని శూద్రుని గాని మాఘమాస స్నానం చేయమని చెప్పిన ఎడల వాడు పుణ్యలోకం పోవుటకు ఏ అడ్డంకులు ఉండవు.
మాఘమాస స్నానం చేసిన వారికి గాని వారిని ప్రోత్సహించు వాళ్లను చూసిని గాని ఆక్షేపించి పరిహాసములాడు వానికి ఘోర నరకబాధలు కలుగుటయే కాక ఆయుక్షీణం వంశక్షీణం కలిగి దరిద్రుడగును. నడుచుటకు ఓపిక లేని వారిలో మాఘమాసంలో కాళ్ళు చేతులు ముఖము కడుగుకుని తలపై నీళ్లు చల్లుకుని సూర్య నమస్కారములు చేసి మాఘపురాణమును చదివి కానీ వినుట కానీ చేసిన ఎడల జన్మాంతరమున విష్ణు సాన్నిధ్యమును పొందును. పాపములు దరిద్రము నశింపవలయునన్న మాఘమాస స్నానం కన్నా మరొక పుణ్యకార్యం ఏదియునూ లేదు. మాఘమాస స్నానమును కలుగు ఫలితము ఎటువంటిదనగా 100 అశ్వమేధ యాగములు చేసి బ్రాహ్మణులకు దక్షిణలు ఇచ్చిన ఎంతటి పుణ్యఫలము కలుగునో మాఘమాస స్నానము అంతటి పుణ్యము కలుగును. బ్రాహ్మణ హత్య పితృహత్య మహాపాపములు చేసిన మనుజుడైనను మాఘమాసమంతయు కడు నిష్ఠతోనున్న ఎడల రౌరవాది నరకముల నుండి విముక్తుడగును. కనుక ఓ పార్వతి, మాఘమాస స్నానము వలన ఎట్టి ఫలితం కలుగునో వివరించి తిని, కావున నేను చెప్పిన రీతిన ఆచరించుము. మాఘపురాణం 13వ అధ్యాయం సమాప్తం.